రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఆషాఢ మాసం స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది ఆషాఢ మాసంలో అందరూ తప్పకుండా వండుకుంటారు. అందులో ముఖ్యంగా ఆదివారం నాడైతే మరీ వండుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో చాలాసార్లు ఈ రెసిపీని అందరూ చేసుకుంటారు. అలాంటి రెసిపీ మీకు ఇవాళ నేను చేసి చూపించబోతున్నాను. అది మునగాకు పప్పు కూర. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కొంచెం కొబ్బరి, దీన్ని తురిమి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు మునగాకు, ఫ్రెష్ మునగాకు ఇలా ఒలిచేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పోపు సామాన్లు. ఇది దీనికి కావాల్సింది. ఫస్ట్ ఈ కందిపప్పును మనం డ్రై ఫ్రై చేసుకొని దోరగా వేయించుకుని పెట్టుకోవాలి. ముందర ఎప్పుడైనా సరే పప్పు వండుకునేప్పుడు పప్పు వేయించి వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. కడుపు నొప్పులు అవి రావు, రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. ముందుగా కందిపప్పును మనం వేయించుకుందాం. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వేడెక్కిన తర్వాత కందిపప్పుని ఫ్రై చేసుకుందామండి. ముందర ఈ పప్పు కుక్కర్లో పెట్టకూడదండి. కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది. అలా వండకూడదు. దీన్ని ఎప్పుడు కొంచెం బద్దలలాగా వండాలి. ఇప్పుడు ఈ కప్పు కందిపప్పు వేసేస్తున్నానండి. దీన్ని మనం సిమ్లో పెట్టుకుని చక్కగా రంగు మారేంత వరకు దోరగా దీన్ని వేయించుకోవాలి. మనకి కందిపప్పు వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. ఇలా వచ్చి ఇలా దోరగా వేగాలి, మాడిపోకూడదు. చక్కగా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుని మనం కందిపప్పు మెత్తబడాలండి. అంతే, మెత్తపడేంత వరకు మాత్రమే అందుకని చూసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఇది చక్కగా ఉడుకుతుంది. సిమ్లోనే పెట్టుకుని మెత్తగా అయిపోకుండా బద్దల్లా వచ్చేట్లాగా మనం దీన్ని జాగ్రత్త. ఈ పప్పు కూరలకి ఎప్పుడు పప్పు ఇలా చూసారా, ఇలా ముట్టుకుంటే మనకి ఇలా బద్దవుతున్నట్టు ఉండాలి. అంతే, ఇలా ముట్టుకుంటే కనుక మనం ఇలాగా అలా ప్రెస్ చేస్తే ఇలా ఉడికినట్టుగా ఉండాలి. అంతే తప్ప మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది. దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకుందామండి. ఇప్పుడు ఈ మునగాకు కూడా ఈ వాటర్కి దీనికి సరిపోతుంది. ఇది చక్కగా ఉడికిపోతుంది. ఎక్కువ మెత్తగా అయిపోకూడదు. ఇలా బద్దల్లాగానే ఉండాలి పప్పు కూరలకు ఎప్పుడు. ఇప్పుడు మునగాకు కూడా వేసాం కదా, దీన్ని శుభ్రంగా ఇలాగా కలిపేసుకుని మూత పెడదాం. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేద్దాం. కలిపేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టేస్తే ఈ మునగాకు, ఈ పప్పు కూడా చక్కగా ఉడికిపోతాయి. సిమ్లోనే పెట్టేసుకుని మనం మూత పెట్టి, ఈ మునగాకు చాలా మంచిదండి. ఈ ఆషాఢ మాసం అనేది కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి మనని రక్షిస్తుంది. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది. మునగాకు పొడిని కూడా కొట్టి పెట్టుకున్నట్టయితే మనం అన్నంలో వేసుకుని తినడానికి కూడా బాగుంటుంది. పప్పు కూడా చక్కగా ఉంటుంది. దీన్ని మూత పెట్టేద్దాం. ఎక్కువ వాటరు పొయ్యకుండా మనం జాగ్రత్తగా మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి. పొడిగా రావాలి కదా కూర. అందుకోసం ఇంకొక 5 నిమిషాలు అయితే కనుక మగ్గిపోతుంది. తీసేద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని పోపు వేసేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో తీసేస్తాను. పోపు వేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ముందర పోపుకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను.
ఆ వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం ఇంగువ, ఆ మాత్రం ఇంగువ. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ పోపు వేసి దోరగా వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవి కూడా చిటపట్లాడుతుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ పోపు కూడా దోరగా వేగిన తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఈ కొబ్బరి కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం పప్పు చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పప్పు దీంట్లో వేసేసి ఉప్పు, పసుపు వేయాలి. ఇవంతా బాగా దీంట్లో కలిసేట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు కూరకు సరిపడగా సాల్ట్, పసుపు వేస్తాను. పసుపు, సాల్ట్. ఇప్పుడు దీనంతటిని బాగా కలిపేసుకుని మన కొబ్బరి, పోపు ఇవన్నీ ఈ పప్పు కూరకు పట్టేట్లాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునగాకు పప్పుకూర, ఆషాఢం స్పెషల్ మునగాకు పప్పుకూర రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో.